ప్రభునందు ప్రియమైన వర్లారా, చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూడగలిగితే మరొకసారి చదువుదాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గనపరచు అని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరమొందుదురు. ఈ యొక్క మాటలు ఏలీ కుమారుల విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏలీ కుమారులు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఒక దైవజనుని ఏలి వద్దకు పంపించి దేవుని మాటలుగా దేవుడు వినిపిస్తున్నటువంటి మాటలు. చివరిగా మనం చూడగలిగితే లాస్ట్ లైన్, నన్ను గనపరచు అని నేను గనపరచుదును. ఈరోజు మన యొక్క అంశము ఆత్మ నిబ్బరం. ఇది మన అంశము, ఆత్మ నిబ్బరం. సర్వసామాన్యంగా మనం చూడగలిగితే దేవుణ్ణి మనం ఎప్పుడు గనపరుస్తూ ఉంటామంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకన్ని మేలులు జరుగుతున్నప్పుడు, మనకన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనము గనపరుస్తూ ఉంటాం. అది సర్వసామాన్యంగా మనం చేసేటటువంటి క్రియ. ఇది నా దేవుడు ఒక ప్రత్యేక కోణంలో మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను. ఎప్పుడైతే మనం దేవుని కనపరిచే వారముగా ఉంటామో దేవుడు మనల్ని గనపరచనంటున్నాడు. మనము ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి గనపరిచే వారముగా, లేదా దేవుణ్ణి స్తుతించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుణ్ణి సన్నిధించే వారముగా, దేవుణ్ణి కొనియాడే వారముగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు కాదు, మనకు అన్ని సౌఖ్యంగా జరుగుతున్నప్పుడే కాదు. ఈరోజు దేవుడు ఒక కొత్త కోణంలో మనతో మాట్లాడబోతా ఉన్నాడు. నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని గనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని ఉద్ధరించాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని హెచ్చించాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని దిగించాలనే ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని ఎల్లప్పుడూ మేలులతోనూ, మనల్ని ఎల్లప్పుడూ దీవెనతోనూ మనల్ని నింపాలనే ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏం చేతంటే, ఒకప్పుడు మనము ఏ అర్హత యోగ్యత లేకపోయినప్పటికీ లోకంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని దేవుడు ప్రేమించి తన కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన కృప ద్వారా మనము రక్షింపబడిన వారముగా ఉన్నాం. ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనల్ని దేవుడు ఈరోజు తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు లోకంలో బలహీనమైన మనల్ని ఈరోజు ప్రభువునందు లేదా క్రీస్తునందు మనల్ని ఒక బలవంతులుగా చేశాడు. ఒకప్పుడు లోకంలో ఘనహీనులమైన మనల్ని ఈరోజు క్రీస్తునందు నన్ను ఒక ఘనమైన వారిగా చేశాడు. అది మర్చిపోకూడదు. ఒకప్పుడు లోకంలో ఉంటున్న మనల్ని ఏ అర్హత యోగ్యత లేకపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల చూపిన ప్రేమ గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన ప్రేమ గొప్పది. అది మర్చిపోలేని ప్రేమను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎవరు మన ఎడల ఈ లోకంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజల్లులు, బంధువులలో ఎవరు చూపలేనటువంటి ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల కనపరిచాడు. ఆయన ప్రేమను మనము నిత్యము జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్తుతించబద్దులమైంటున్నాం, దేవుని మనము కొనియాడబద్దులమైంటున్నాం, దేవుని మనము ఆరాధించబద్దులమైంటున్నాం. ఈ రోజున ఆత్మ నిబ్బరము అనే అంశంతో దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడే మనం గనపరుస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడు దేవుని గనపరుస్తున్నాడు, ఏ పరిస్థితులలో దేవుణ్ణి గనపరిచాడు, ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి ఉద్ధరించాడు, ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాడు, ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి సన్నుతించాడో
ఓ మాట నేను మీకు జ్ఞాపకం చేయ ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తనలు 30వ కీర్తన మొదటి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దావీదు కీర్తన 30 మొదటి వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మరొకసారి చదువుతున్నాను ప్రియమైన వారలారా. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు దేవుణ్ణి దావీదు కొనియాడుతున్నాడో మననం చేద్దాం. ఈ యొక్క కీర్తన దావీదు కీర్తన గృహ ప్రతిష్టాపన గానం అని రాయబడింది. కానీ ఈ మాటలు దావీదు వ్యక్తిగత అనుభవం గురించి అనుభవ లోతుల్లో నుంచి వచ్చిన మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పైన గృహ ప్రతిష్టాపన గానం అని రాయబడింది, కానీ ఈ మాటలు దావీదు యొక్క వ్యక్తిగత అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఏమంటున్నాడో దావీదు. దేవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను గణపరిచి ఉన్నావు, నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ప్రియమైన వారలారా, దావీదు ఎప్పుడు దేవుణ్ణి కొనియాడుచున్నాడు, లేదా దావీదు ఎప్పుడు దేవుణ్ణి గణపరుచున్నాడు అని ఆలోచన చేయగలిగితే చూడండి, మొదటి లైన్లో యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను గణపరిచి ఉన్నావు. దేవుడు దావీదును గణపరిచిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు దావీదును ఉద్ధరించిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ ఉంటున్న మాట ఏంటంటే, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. ఒక శ్రేష్టమైన మాట ఆ దావీదు పలుకుతున్నాడు అన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనందరికీ తెలుసు, దావీదు తన సొంత మామైనటువంటి శత్రువు సౌలు ఎంతగా ఆ దావీదును ఇబ్బంది పెట్టాడో మనందరికీ తెలిసిందే. ఎంతగా తరిమాడో మనందరికీ తెలిసిందే. సౌలు విషయమై ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడికి వెళ్ళినా దావీదును చంపాలని, ఎక్కడికి వెళ్ళినా దావీదును మట్మాయం చేయాలనే ఒక విషపు చూపు కలిగినటువంటి వాడుగా సౌలును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. కానీ దావీదు అంటా ఉన్నాడు, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక అంటా ఉన్నాడు. నిజమే, కొన్ని ఎలాంటి సందర్భాలలో దావీదు ఉన్నాడంటే పారిపోతున్న అనుభవంలో ఉన్నాడు, ఒక కష్టకాలంలో ఉన్నాడు, ఒక ఇబ్బందులలో ఉన్నాడు, ఒక పారిపోయిన అనుభవంలో ఉంటున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజమే, అలాంటి పారిపోయిన అనుభవంలో ఉన్నప్పుడు మన శత్రువు మనం బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు, లేదా ఉల్లసించేవాడుగా ఉంటాడు. ఇక్కడ కూడా దావీదు పారిపోతున్న అనుభవంలో లేదా ఇబ్బందులలో పడిపోతున్నటువంటి సందర్భంలో ఆయన శత్రువులట సంతోషింపకుండా చేసిన దేవా నీకు స్తోత్రం అంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నా విషయమే అంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితులలో, అవి కష్టకాలం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, అయినటువంటి ఆ యొక్క శత్రువు తరుముతున్నప్పుడు ఆయన పడుతున్నటువంటి ఆ వేదన పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ కష్టకాలాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ కష్టకాలాన్ని బట్టి శత్రువు సంతోషింపకుండా చేశాడంట దేవుడు. హల్లెలూయా. అందుకని దేవా నన్ను గణపరిచినవు నువ్వు అంటా ఉన్నాడు. నన్ను గణపరిచిన. ఎప్పుడు దేవుడు దావీదును గణపరుస్తున్నాడంటే, తనకున్న కష్టంలో దేవుని కొనియాడుతున్నాడు. తనకున్నటువంటి ఇబ్బంది పరిస్థితులలో, తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితి, తనకున్నటువంటి పరిస్థితి కష్టకాలంలో కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, లేదా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దావీదును గణపరిచిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరొకసారి మొదటి సమయాల గ్రంథంలో ఉన్న మాట, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను అంటూ ఉన్నాడు. అంటే మనము అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే మనం గణపరుస్తూ ఉంటాం దేవుణ్ణి. కానీ ఇక్కడ దావీదు తనకున్నటువంటి కష్టకాలంలో, తనకున్నటువంటి ఆ శత్రువు తరుగుతున్నటువంటి ఆ స్థితి,
ఆ పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మానసికంగా ఎంత కృంగిపోయిన వాడుగా ఉంటాడు, మానసికంగా ఎంత కృంగిపోయిన అనుభవంలో ఉంచాడో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా తన ఆత్మ నిబ్బరము కలిగి దేవుణ్ణి నమ్ముకున్న వాడిగా, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వాడుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నాడు. అందుకే దేవుడు దావీదును ఘనపరిచిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజున నా ప్రియమైన వర్లారా, దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, దావీదు అంత కష్టకాలంలో దేవుణ్ణి ఘనపరిచాడు. అందుకే దేవుడు దావీదును ఘనపరిచాడు. ఈరోజు నీకున్న కష్టం ఏమైనా సరే, నీ నష్టం ఏదైనా సరే, నీ ఇబ్బందులు ఏమైనా సరే, నీ ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా సరే, నీ వ్యాధులు ఏమైనా సరే, అది ఏమైనా సరే పరిస్థితులు ఒకవేళ నీకు కష్టకాలంగా ఉండొచ్చు, నీకు ఇబ్బందులలో ఉండొచ్చు. అయినా కూడా ఈ సందర్భంలో సైతాను నిన్ను దేవునికి దగ్గరికి రాకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలంటే దాన్ని అధిగమించి, నువ్వు ఆ స్థితిని అధిగమించి, ఆ పరిస్థితులను అధిగమించి మన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైంటున్నాం. నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించబద్దుడవైనావు, నీ దేవుణ్ణి నువ్వు గణపరచబద్దుడవైనావు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు గొప్పడు, మన దేవుడు ఘనమైన దేవుడు. ఎంత ఘనమైన దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన పట్టాలంటే మహాకాశములే పట్ట జాలని దేవుడు అయినాడు. ఆయన పట్టాలంటే మహాకాశములే పట్ట జాలని అంత గొప్ప దేవుడు, అంత ఘనమైన దేవుడు, అంత మహిమోన్నతమైన దేవాది దేవుడు ఎక్కడ నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే, ఎక్కడ నివసించాలని ఆశ కలుగుతున్నాడో తెలుసా? నా చిన్న హృదయాలలో ఆయన నివాసం ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు, అంత ఘనమైన దేవుడు, అంత మహోన్నతుడైన దేవుడు నీ చిన్న హృదయంలో, నా చిన్న హృదయంలో నివాసం ఉండాలని, లేదా కొలువై ఉండాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రేమైన వాళ్ళ. నిజమే, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఘనమైన దేవుడు. ఎల్లప్పుడూ దేవుడు మన యందు గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ యందు, నీ కుటుంబం యందు ఎల్లప్పుడూ దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధహస్తుడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. కష్టం వచ్చిందని ఈరోజు దేవుని నిందించకుండా, లేదా ఇబ్బంది వచ్చిందని దేవుని నిందించకుండా, లేదా శ్రమ వచ్చిందని దేవుని నిందించకుండా, దేవుని నువ్వు స్తుతించబద్దుడవైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని కొనియాడబద్దుడవైన అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. జీవగ్రంథంలో చూడగలిగితే ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు బలమైన కార్యాలు చేశాడు. తన బాహుబలం చేత ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను, దాసగృహంలో ఉన్నటువంటి ఐగుప్తు అనే దాసగృహంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను తన బాహుబలం చేత మోసే ద్వారా విడిపిస్తే, వారు అరణ్య ప్రయాణంలో, పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ప్రయాణంలో మార్గ మధ్యంలో దేవుని ఎంతగానో విసిగించిన వారుగా, దేవుని ఎంతగానో కష్టపెట్టిన వారుగా, దేవుని ఎంతగానో విసర్జించిన వారుగా, దేవుని ఎంతగానో విడిచిపెట్టిన వారుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి, దేవుడు చేసిన కార్యాలు బట్టి, వారు విడిపింపబడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి అరణ్య మార్గంలో దేవుని సతాయిచ్చారు నా ప్రేమ వాళ్ళ. అందుకే ఏ ఒక్కరు కానీ వాళ్ళకైతే వాగ్దానం ఉంది, ప్రతి ఒక్కరు వాగ్దాత దేశంలో అడుగు పెడతారని. కానీ ఏ ఒక్కరు యెహోషువ కాలేబులు తప్ప ఐగుప్తు నుంచి కాలు పెట్టిన ఏ ఒక్కరు కూడా, కొన్ని 30 లక్షల మందిలో ఇద్దరు ఆ వాగ్దాత దేశంలో, ఆ కానాను ప్రాంతంలో అడుగు పెట్టిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. అనేకులు దేవుని విసర్జించి అవిశ్వాసులై దేవుని ఎడల నమ్మకం ఉంచక, దేవుని యందు విశ్వాసం ఉంచక, అవిశ్వాసం ఉంచి అనేకులు అరణ్యంలో రాలిపోయిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. కష్టం వచ్చినప్పుడు, దాహం వేసినప్పుడు దేవుని ఆ దేవుని సనిగా, మాంసం లేనప్పుడు దేవుని సనిగా, నీళ్లు లేనప్పుడు దేవుని సనిగా, ఈ విధంగా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా, ఏ ఏరియాలో చూసినా కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి అడుగు పెట్టిన తర్వాత
అనేకమైన మార్లు దేవుణ్ణి విసిగించారు, కనిగారు, గొనిగా. వాడు ఐగుప్తు అనే ఆ యొక్క ప్రాంతం నుంచి విడిపింపబడినందుకు వాడు దేవుని స్తుతించాల్సింది, దేవుణ్ణి గణపరచాల్సింది, గొప్ప దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి వారు దేవుని సతాయించారు నా ప్రేమైన వాళ్ళు. అందుకే అనేకులు అరణ్యంలో రాలిపోయినారు. అనేకులు ఏ ఒక్కరు కానీ ఆ పాలుతీర ప్రవహించంలో అడుగు పెట్టలేక ఆ స్వాస్థాన్ని పొందలేకపోయిన విషయం, లేదా ఆ కానాను అనే ఆ ఆశీర్వాద స్థలాన్ని, కానాను అనే ఆ దీవెన, కానాను అనే ఆ స్వాస్థ్యం వారు పొందలేకపోయిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నా, ఒకవేళ దేవుణ్ణి నీ కష్టాన్ని బట్టి విసిగిస్తున్నావేమో, దేవుణ్ణి నమ్ముకున్నాము, కొన్నిసార్లు అపవాది నీ మీద దాడి చేసి ఏ విషయంలో నిన్ను బలహీనపరిచిందో మనకైతే తెలియదు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నాకైతే తెలియదు. ఆనాడు శత్రువు నా శత్రువు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు దావీదు భక్తుడు. ఈరోజు నీ విషయమై నీ శత్రువును సంతోషింపనివాడు ఒకే ఒకరు, ఆయనే నజరేయుడైన యేసు. మనం ఇంట్లో దుఃఖపడతా ఉంటే మన ఎదురింటోళ్ళు సంతోషించేటట్ల నా సందర్భాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దావీదు తన కష్టకాలంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన యొక్క శత్రు చేత తరమబడుతున్నప్పుడు, తను బలహీనపడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నా కూడా దేవుని స్తుతించ బద్ధుడవైనావు, దేవుని కొనియాడ బద్ధుడవైనావు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని విసర్జించక, దేవుణ్ణి విడిచిపెట్టక, దేవుణ్ణి హత్తుకొని ఇంకా ఎంత సమీపంలోనో నాకైతే తెలియదు. ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆ సమీపంలో ఉన్న కూడా ఇంకా దగ్గరికి రాని స్థితిలో ఉన్నావేమో. అతి సమీపముగా దేవునికి రాలేని పరిస్థితులలో ఏమున్నాయో నాకైతే తెలియదు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ బలహీనత చేత నువ్వు కృంగిపోతా ఉన్నావో నాకైతే తెలియదు. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం ఆశ కలిగి ఉన్నాను. బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త మనం జ్ఞాపకం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీని నేను మీకు జ్ఞాపకం ఆశ కలిగి ఉన్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, అక్కడ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తుల వారి లోకంలో జీవించినటువంటి రోజులలో ఒక దిన ఒక సమాజ మందిరంలోకి దేవుడు వెళ్ళి బోధించుచున్నప్పుడు ఒక సందర్భం ఏంటంటే, ఆ యొక్క సమాజ మందిరంలో 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీని ప్రభువు చూచినట్లుగా బైబిల్లో ఉన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టి పీడింపబడతా ఉంది. 18 సంవత్సరాలు, 1 కాదండి, 2 కాదండి, 3 కాదండి, 18 సంవత్సరాలు బలహీనపరచు దయ్యం చేత పీడింపబడతా ఉంది. అలాంటి స్త్రీ సమాజ మందిరంలో యేసు ప్రభుకు కనపడింది. యేసు ప్రభు ఆమె వైపు చూచాడు. 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పాను. ప్రేమ వల్ల ఆమె బలహీనతను పట్టి చూడగలిగితే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను అన్న మాట స్పష్టంగా రాయబడి ఉంది. బలహీనపరచు దయ్యము ఆమెను ఏం చేసిందంటే, ఆమె యొక్క నడుమును వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది ఫిజిక్ అక్కడ మనకు కనపడుతున్నా, దీన్ని నేను ఆత్మీయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈరోజు నేడు సమాజంలో అనేకులు బలహీనత చేత ఆత్మీయంగా వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేని వారు అనేకులు నేడు మన సమాజంలో చూడవచ్చు, లేదా మన సంఘాలలో చూడవచ్చు, మన ప్రాంతాలలో చూడవచ్చు. అవునంటారా కాదంటారా? బలహీనత చేత ఆత్మీయంగా వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేని వారు అనేకులు ఆత్మీయులే ఏదో ఒక విషయంలో
బలహీనులై ఉంటున్నారు. ప్రార్థన చేసుకోలేని బలహీనత, వాక్యం చదువుకోలేని బలహీనత, సత్యంలో నడవలేని బలహీనత, దేవునికి అతి సమీపంగా రాలేని బలహీనత, దేవుని మనసారా హృదయపూర్వకంగా ఆరాధించలేని బలహీనత. ఈ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, లోక సంబంధం మనం చూడగలిగితే, లోక సంబంధం అలవాట్లు కలిగి బలహీనులై ఉన్నారు అనేకులు. అనేకమైన ఆచారాలు కలిగి బలహీనులై ఉన్నారు. అనేకమైన దురలవాట్లు కలిగి బలహీనులై ఉంటున్నారు. ఈ విధంగా అనేకులు సమాజంలో బలహీనత చేత అనేకులు ఆత్మీయంగా వంగిపోయిన వారుగా, నేను ఇప్పుడు చక్కగా నిలబడగలుగుతున్నానంటే నా వెనక వెన్నుపూస కరెక్ట్గా ఉంటేనే నేను చక్కగా నిలబడగలను. ఆ వెన్నుపూస ఆ బెండ్ అయిందంటే నేను వంగిపోయిన అనుభవంలో ఉంటాను. ఆత్మీయునికి లేకపోతే విశ్వాసికి లేదా క్రైస్తవునికి వెన్నుపూస ఎంతో ప్రాముఖ్యమో అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాం. అది ఒక ఆత్మీయంగా నిలబడగలిగినది, ఆత్మీయ స్థితిలో చక్కగా నిలబడగలిగినటువంటి స్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి, దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగి నువ్వు జీవించగలిగితే, దేవుని ఆత్మను కలిగి, దేవుని యొక్క శక్తిని కలిగి నువ్వు ఉండగలిగితే నువ్వు స్థిరంగా నిలబడగలవు ఆత్మీయ జీవితంలో. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏ విషయంలో నువ్వు బలహీనవు కావు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ. మరి నేడు అనేకులు బలహీనులు అవుతున్నారంటే, లోకంలో వాళ్ళు పడిపోయిన వారుగా, శరీర సంబంధంగా వారు పడిపోయిన వారుగా, శరీర కోరిక విషయంలో వాళ్ళు పడిపోయిన వారుగా, నేత్రాశ విషయంలో వాళ్ళు పడిపోయిన వారుగా, జీవపు డంబం విషయంలో గర్వము, అసూయ, ద్వేషము, కోపము, ఆటపాటల చేత, ఈ విధంగా అనేక విషయాలు కలిగి వారు బలహీనులైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే వారు ఆత్మీయ జీవితంలో వారు చక్కగా నిలబడలేని అనుభవంలో ఉంచున్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనత కలిగి వంగిపోయిన అనుభవంలో ఉన్నావు? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ బలహీనత చేత నువ్వు ఆత్మీయంగా ఎదగలేక, చక్కగా నిలబడలేక వంగిపోయిన అనుభవంలో ఉన్నావో ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ నిబ్రం కలిగి ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆత్మ నిబ్రం కలిగి నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు సంపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో రాగలిగితే, ఆ దేవుడు తప్పకుండా నీకు వచ్చినటువంటి ఆ కష్టం నుండి విడిపించనన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు వచ్చిన ఆ నష్టం నుండి, నీకు వచ్చిన ఆ ఇబ్బంది నుంచి నిన్ను తప్పకుండా విడిపించగలడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. పగలైన తర్వాత రాత్రి వస్తుందంటారా, రాదంటారా? అది సహజం, అది వాస్తవం. పగలైన తర్వాత రాత్రి వస్తుంది. అదే రీతిగా కష్టకాలమైన తర్వాత తప్పకుండా దేవుని నుండి విడుదల కలుగుతుందన్న నమ్మకం నువ్వు కలిగి జీవించబద్దుడవు ఆయన. ఏ విధంగా పగలైన తర్వాత రాత్రి వస్తుందో, అదే రీతిగా నీ కష్టకాలంలన్నీ తీరిన తర్వాత, నీ కష్టకాలంలో నీ ఇబ్బందుల కాలం అంతా తీరిన తర్వాత దేవుడు తప్పకుండా నిన్ను విడిపించనాయి ఉన్నాడు. ఆ బలహీనత నుండి నిన్ను విడిపించనాయి ఉన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తూ, ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేస్తే అంత బలహీనపరిచినటువంటి అలాంటి వంగిపోయిన నడుము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుని సన్నిధిలో కనపడతా ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి 18 సంవత్సరాలు వంగిపోయిన నడుము ఉన్నప్పటికీ కూడా ఆమె ఎక్కడ కనపడుతుంది అని అంటే, నా ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో, సమాజ మందిరంలో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో కనపడతా ఉంది, ఒక చర్చిలో కనపడతా ఉంది, సమాజ మందిరంలో కనపడతా ఉంది. 18 ఏళ్ల నుండి సమాజ మందిరంలోకి ఆమె వంగిపోయిన నడుముతో ఆమె ఎంతో విశ్వాసంతో నడిపింపబడుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎంతో నమ్మకముతో, దేవుని ఎడల ఎంతో నమ్మకం, దేవుని ఎడల ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని ఆమె మరవలేదు, దేవుని సన్నిధిని ఆమె విడవలేదు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నేడు కొంచెం కష్టం వస్తే దేవుణ్ణి విసర్జించేవారుగా ఉన్నారు, కొంచెము నష్టం కలిగితే దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నారు. దేవుడు ఈరోజు నీ కొరకే కదా పరలోకంలో ఉన్నటువంటి తన వైభవాన్నంతా, తన మహిమనంతా విడిచిపెట్టి ఈ భూలోకానికి నీ నిమిత్తమై, నా పాపశాపల నిమిత్తమై తన వైభవాన్నంతా విడిచిపెట్టి, తన మహిమ స్థలానంతా విడిచిపెట్టి
ఈ లోకానికి వచ్చి నీ బంధకాల నుండి విడిపించిన నిమిత్తమై, పాప శాపం నుంచి నిన్ను విడిపించిన నిమిత్తమై ఆ కల్వరి శిలువలో యేసు ప్రభుల వారు పలు బాధలు సహించి, పలు వేదనలు సహించి, భూమి వేసిన, అవమానించిన, ఒక పల్లెత్తు మాట కూడా అనకుండా, నోరు పెదివి ఎత్తకుండా, పిడిగుద్దులు గుద్దిన ఒక మాట కూడా పలకకుండా మౌనమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈపు భూమి కదా నాగలితో దున్నబడినట్టుగా యేసయ్య వీపు దున్నబడింది. నా ప్రియమైన వాళ్ళ, నీ పాపం నుంచి, శాపం నుంచి, నీ బలహీనతలన్నిటి నుంచి నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే శిలువలో నిన్ను విడిపించాడు. శిలువలో నీకు విడుదల కలగజేశాడు. ఆ రోజు దావీదుకు శత్రువు బాహ్యంగా కనపడవచ్చు. ఈరోజు శత్రువు మనకు పక్కింటోళ్ళు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు. నీ శత్రువు, నా శత్రువు ఒకరే. అపవాది మన శత్రువు. కొత్త నిబంధనలో ఉంటున్న మనకు ఒకే ఒక శత్రువు, మన ఇరుగు పొరుగు వారు కాదు, పక్కింటోళ్ళు కాదు. ఒకే ఒకరు మనకు శత్రువు, వాడు అపవాది, సాతాను. వాని బంధకాలలో నుండి యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే నీ బలహీనతలన్నిటిచ్చి నేను విడిపించాడు. నీ రోగాల కొరకు, వ్యాధుల కొరకు ఆనాడు ఆయన ఆ గాయాల్లోని, ఆయన పొందినటువంటి గాయాల్లో స్వస్థత కలగజేశాడు. నీకు ఆయన పొందినటువంటి ఆ శిలువలో నీకు విజయాన్ని ఇచ్చాడు. శిలువలో నీకు బలాన్ని ఇచ్చాడు. శిలువలోని నీకు ఆదరణ ఇచ్చాడు. శిలువలో నీకు నిబ్బరము కలగజేస్తాడు. ఈ రోజున నువ్వు అది గ్రహించి, సత్యాన్ని గ్రహించి, ప్రభుని ఎరిగి, ప్రభును సొంత రక్షకుడు హృదయంలోకి ఇంకా ఒకవేళ స్వీకరించకపోతే, ఈరోజు ప్రభును సొంత రక్షకుడు హృదయంలోకి స్వీకరించి, సొంత రక్షకుడుగా నువ్వు ప్రభువును అంగీకరించి పశ్చాత్తాపడగలిగితే, నా దేవుడు ఈరోజే నీ బలహీనతలు ఏవైనా సరే నా ప్రభు ఆ బలహీనతల నుండి నిన్ను విడిపించనా అంటున్నాడు. నీ బంధకాల నుంచి నిన్ను విడిపించనా అంటున్నాడు. నీ దురలవాట్ల నుంచి నేను విడిపించనా అంటున్నాడు. నీ చెడు సహవాసం నుంచి నేను విడిపించనా అంటున్నాడు. లోక సంబంధమైన పాప జీవితం నుంచి నేను విడిపించనా అంటున్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఎప్పుడు దేవుని కనపరుస్తున్నాడు అంటే, తనకు కష్టం వచ్చినప్పుడు దేవుని కనపరుస్తున్నాడు. అన్ని అనుకూలమైనప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్ని మేలులు కలిగినప్పుడు కాదు. ఈరోజు నువ్వు నీకున్న బలహీనత ఏదైనా సరే ప్రభువును స్తుతించు. ప్రభువుని హృదయంలోకి స్వీకరించి, ప్రభువుని నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభుని హృదయంలోకి స్వీకరించి, దేవాది దేవుని, ఘనమైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలిగితే, హృదయపూర్వకంగా దేవుని కొనియాడగలిగితే, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే, హృదయపూర్వకంగా దేవుని ఘనమైన నామాన్ని నువ్వు గణపరచగలిగితే, దేవుని నామాన్ని మహిమపరచగలిగితే, ఈ రాత్రే నీకు సమస్త బలహీనతలన్నిటించి నీకు విడుదల నా దేవుడు నీకు కలగజన అంటున్నాడు. వస్తావా ఈరోజు యేసయ్య దగ్గరికి? అతి సమీపముగా రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి రాకుండా ఏ బలహీనత నీకు అడ్డుగా ఉందో అది తొలగించుకొని ఈరోజు అధిగమించి నువ్వు ప్రభు సన్నిధికి రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మనం చూడగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, అక్కడ జక్కయ్యను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధనవంతుడు అని రాయబడింది, సుంకపు గుత్తదారుడు అని రాయబడింది. అంతటి ధనవంతుడుకి ఒక దినాన యేసు ఎవరో చూడాలని ఒక చిన్న ఆశ హృదయంలో కలగడం, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. యేసు ప్రభు అదే దారి గుండా వస్తూ ఉంటే ఆయన చూడడానికి అని వెళ్ళినప్పుడు 2 కారణాలు అడ్డయ్యాయి. అతడు పొట్టితనంగా ఉండడం వల్ల యేసు ప్రభు చూడలేకపోయాడు. 2వ కారణం, జనులు గుంపుగా ఉండడం వల్ల ప్రభువును చూడలేకపోయాడు. అలాగని అందరినీ పళ్ళు పుల్లనా అని అనుకొనక ఆయన ఇంటికి పోయి ఆయన ఉండలేదు. ఎలాగైనా సరే యేసును నేను చూడాలి, ఆయన అద్భుతాలు చేస్తాడట,
ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారట, ఎలాగైనా సరే నేను చూడాలి అని హృదయంలో ఆయన ఆ ప్రేరేపణ కలిగి, ఆ ఆశ కలిగి, ఆ ఆసక్తి కలిగి ఆయన చేసినటువంటి విషయం ఏంటంటే, తన పరిస్థితులను అధిగమించి ఒక మేడి చెట్టు ఎక్కిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, తన పరిస్థితులను అధిగమించాడు. పొట్టితనంగా ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. నంబర్ 1. నంబర్ 2, జనులు అడ్డుగా ఉన్నారని, జనులు అడ్డుగా ఉండడం వల్ల కూడా ఆయన చూడలేకపోయిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 కారణాలు ఆయన ప్రభువును చూడలేకపోయినటువంటి విషయాలు. ఈ రోజు కూడా ప్రభువు సమీపంగా, ప్రభువుకు అతి సమీపంగా రాలేని స్థితులు కూడా చాలా మందికి అడ్డుకు వస్తూ ఉంటున్నాయి. నంబర్ 1, పొట్టితనం అడ్డుకు వస్తుంది. పొట్టితనం అంటే ఏదో జక్కయ్య ఫిజిక్ గా పొట్టితనంగా ఉన్నాడని కాదు, కానీ ఈ రోజున ఆత్మీయ జీవితంలో అనేకులు పొట్టితనం, ప్రార్థన లేని జీవితం, వాక్యానుసారంగా జీవించలేని జీవితం, సత్యాన్ని ఎరగలేని జీవితం, పొట్టితనము అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆత్మీయ జీవితంలో పొట్టితనంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు సత్యాన్ని నువ్వు గ్రహించలేవు, క్రీస్తుని నువ్వు చూడలేవు, నీ రక్షకుని నువ్వు గానలేవు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ, నీ రక్షకుని నువ్వు చేరలేవు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ, ఆత్మీయ జీవితంలో పొట్టితనంగా ఏ విషయంలో ఉన్నావు? ప్రార్థన జీవితంలో పొట్టితనంగా ఉన్నావా? ఆత్మీయతలో పొట్టితనంలో ఉన్నావా? దేవుని ఆరాధించే విషయంలో పొట్టితనంలో ఉన్నావా? దేవుని స్తుతించే విషయంలో పొట్టితనంలో ఉన్నావా? దేవుని గణపరిచే విషయంలో పొట్టితనంలో ఉన్నావా? దేవుని గణపరిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో పొట్టితనంలో ఉన్నావా? ఏ విషయంలో నువ్వు పొట్టితనంలో ఉన్నావు? నువ్వు పొట్టితనంలో ఉన్నంత కాలము ప్రభువుని నీకు కానరాడు. ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఘనమైన కార్యాలు, ఆయన అంత గొప్ప దేవుడు అనేది నువ్వు చూడలేవు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తూ, జనులు గుంపుగా ఉన్న కారణాల కూడా జక్కయ్య పోయినట్లుగా బైబిల్లో ఉంది. ఈ నేడు కూడా అనేకులు జనులే ఆటంకంగా ఉన్నారు ప్రభు దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా లేదా దేవుని మందిరానికి రాకుండా, సత్యవాక్యానికి సమీపంగా రాకుండా, ఇంటి వారే అడ్డుగా లేదా ఆటంకంగా ఉంటున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని స్తుతించడానికి కానీ, దేవుని కనపరచడానికి కానీ పిల్లలు మందిరానికి వెళ్ళగలిగితే తల్లిదండ్రులు ఆటంకపరుస్తున్నటువంటి విషయాలు లేవంటారా? తల్లిదండ్రులు మందిరాలకు కుడికలకు వెళ్తా ఉంటే పిల్లలు అడ్డుపడుతూ ఆటంకాలు పరిచేవారు లేరంటారా? మనుషులు అడ్డుపడుతూ ఉన్నారు దేవుని సమీపంగా రావడానికి, సత్య దేవుని ఎరగడానికి, దేవునికి అతి సమీపంగా రావడానికి, సత్యం తెలుసుకోవడానికి, జీవవాక్యం ఎరగడానికి మనుషులు అడ్డుపడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది నీ ఇంటి వారే కావచ్చు, అది నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ అత్తే కావచ్చు, నీ కోడలే కావచ్చు. ఆ పరిస్థితులు అధిగమించి నువ్వు రాగలిగితే జక్కయ్య మాదిరి సరాసరి జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య కాడికి వేస్తే వచ్చిన విషయము బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏ చెట్టు మీదైతే జక్కయ్య ఆ పరిస్థితులు అధిగమించి కూర్చున్నాడో ఆ చోటుకే యేసు ప్రభు చెట్టు కిందికి వచ్చి, ఏ చెట్టు మీదైతే జక్కయ్య ఉన్నాడో అదే చెట్టు కిందికి యేసు ప్రభు వారు వచ్చి, జక్కయ్య నేడు దిగు, నేడు నీ ఇంట్లో ఉండవలసినదని జక్కయ్యతో అన్నప్పుడు జక్కయ్య సంతోషంగా ఆయనను చేర్చుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే కాదు, యేసుతో పాటు జక్కయ్య తన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిన విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఎంత అనుభవం అండి జక్కయ్యది అనుకోని ఉంటాడు అంటారా? జక్కయ్య ఆయన అనుకునేది యేసు ఎవరో చూడాలని మనసులో ఒక ఆశ కలిగి ఉంది, యేసు ఎవరో చూడాలని హృదయంలో ఒక ఆసక్తి పుట్టింది. అంతే, ఈరోజు యేసు ప్రభుతో 4 అడుగులు వేస్తా ఉన్నాడు. 4 అడుగులు వేస్తున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించుదాం. యేసు కొరకు నువ్వు 1 అడుగు వేయగలిగితే నా యేసు ప్రభు నీ కొరకు 4 అడుగులు వేస్తావు. దేవుని వాక్యం కొరకు, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి నీ బలహీనత ఏదైనా సరే ఒక రోజు వస్తుంది. పగలుండి తర్వాత రాత్రి ఏ విధంగా వస్తుందో నీ బలహీనత తొలగిపోయే రోజు ఈ రాత్రే కావచ్చు. ఎట్టి స్థితిలో ఉన్న దేవుని నువ్వు స్తుతించబద్దుడవైనావు,
ఎట్టి స్థితిలో ఉన్న దేవుని గణపరచబద్ధుడవన్నావు. ఫిలిప్పీలో రాసిన పత్రికలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను 4:4. ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు అని లేదండి ప్రియమైన వాళ్ళారా, ఎల్లప్పుడూ అనగా ఈ కష్టకాలంలో కూడా, శ్రమకాలంలో కూడా అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. పౌలు శీలను నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ బోండాలు బిగించి చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళని బంధించినప్పుడు చెరసాలలో పౌలు శీలలు వాళ్ళు చేసిందేంటి? దేవుణ్ణి సనగలేదు, దేవుణ్ణి గొనగలేదు, దేవుణ్ణి సతాయించలేదండి. అంత శ్రమ కాలంలో వారు చెరసాలలో ఉన్నప్పటికీ, బందీగా ఉన్నప్పటికీ కూడా పౌలు శీలలు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరిచారు. అక్కడ ఒక అద్భుతము, భూకంపం రావడము, వారి చేతులకున్న సంఖ్యలన్నీ తెగిపోవడము, ఒక అద్భుతాన్ని దేవుడు చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త రక్షణ విషయంలో, నీ భార్య రక్షణ విషయంలో, నీ పిల్లల ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయంలో, నీ పిల్లల ఉద్యోగ విషయాలలో, నీ పిల్లల వివాహ విషయాలలో, నీ ఆర్థిక పరిస్థితులలో ఏవైనా సరే పరిస్థితులు అధిగమించి దేవుని స్తుతించగలిగితే, పరిస్థితులు అధిగమించి దేవుని నామాన్ని గణపరచగలిగితే, ఆ గొప్ప దేవుడు, ఆ ఘనమైన దేవుడు నీ ఎడల ఘనమైన కార్యం ఆశ కలిగి ఉన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నువ్వు గణపరుస్తే ఆ దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఏ స్థితిలో దేవుని గణపరుస్తా? అన్ని ఉన్నప్పుడు దేవుని గణపరుస్తున్నావా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీ స్థితి ఏదైనా సరే నా ప్రియమైన సహోదరి, గూగుల్ మీట్లో పాల్గొన్న నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ స్థితి ఏదైనా సరే, ఆ రోజు 18 సంవత్సరాల నుంచి ఒక దయ్యము బలహీనపరిచింది. ఈరోజు అనేకులకు దయ్యాల చేత పట్టి పీడింపబడతా ఉన్నారు. అనేకులు చీకటి శక్తుల చేత, అపవాది శక్తుల చేత పట్టి పీడింపబడుతూ అనేకులు ఆత్మీయ జీవితంలో బంధువులైన వారుగా ఉన్నారు. అందుకే వారు దేవుని కార్యాలు చూడలేకపోతా ఉన్నారు. అందుకే దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క మేలులు పొందలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క దీవెనలు పొందలేకపోతా ఉన్నారు. ఒకటో పేతురు 1:4 మనం చూడగలిగితే, మరణం నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరం వలన మనను తిరిగింపజేసను అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు నువ్వు నూతన జన్మ కాగా ఎవడను క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి. ఈరోజు ప్రభుని ఎరిగిన వాడుగా నీవు, ప్రభువును ఎరిగిన వాడుగా నేను నూతన సృష్టి అనుభవంలో ఉన్నా. ఎంచేతంటే మన కొరకు ఆనాడు కానాను స్వాస్థ్యం ఏ విధంగా ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆల్రెడీ చిత్తపరిచాడో, ఈరోజు సిలువలో నీ కొరకు, నా కొరకు స్వాస్థ్యం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచాడు. ఈ శ్వాసంతో దాన్ని పొందుకోవడమే తర్వాత మన బాధ్యత అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఒక స్వాస్థ్యం మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. ఆనాడు కానాను ప్రాంతంలో ఆ స్వాస్థ్యం ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధపరిచాడో దేవుడు, కానీ వారు అవిశ్వాసం వలన, అపనమ్మకం వలన, అవిధేయత వలన ఆ స్వాస్థ్యాన్ని వారు పొందలేకపోయారు. ఒకవేళ వారు మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఒకవేళ అవిధేయతలో నువ్వు ఉన్నట్లు ఉంటే, అవిశ్వాసంలో నువ్వు ఉంటే, అపనమ్మకంలో నువ్వు ఉంటే, ఆ స్వాస్థ్యం నిన్ను పొందలేకపోతావని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన కొరకు సిద్ధంగా ఉంది. కానీ ఈ రోజున ఇవాళ సిస్టర్ ప్రార్థన చేశారు, శత్రువు బలమంతటిపై మనకేమిచ్చాడట? శక్తినిచ్చాడట. ప్రారంభ ప్రార్థనలో ప్రార్థన చేశారు. మన శత్రువు అంతటిపై మనకు బలమిచ్చిన దేవుడు గొప్పవాడు, ఆయన ఘనమైన దేవుడు. ఈరోజు ఆయన పిల్లలమైన మనకు కూడా ఆ స్వాస్థ్యం పొందాలని ఆశ కలిగి ఉన్నాడు. స్థిరమైన మనస్సు కలిగి,
స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి, స్థిరమైనటువంటి నమ్మకం కలిగి ఆ విశ్వాసాన్ని మనం పొందాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ స్వస్థాన్ని కోల్పోయి తన బంధకాల చేత పట్టి పీడింపబడి అపవాది చేత నువ్వు నరక యాతన పడక ముందే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలపై దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలపై దేవుని కోపం దిగి వచ్చింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు పలుమార్లు చెప్పినా కూడా వినలేకపోతే దేవుని ఉగ్రతను చవి చూసిన వారు అనేకులు బైబిల్లో ఉన్నారు. దేవుని కోపాన్ని చవి చూసిన వారుగా ఉన్నారు. వినలోని వారి వైపు ఆయన చేతులు చాపి ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నారు. ఈరోజు నీ కొరకే ఈ గూగుల్ మీట్, నీ కొరకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ వాక్యము ఈరోజు ఈ వాక్యము నీ కొరకే. ఏ స్థితిలో ఉన్నావు? ఆత్మీయులమే, కానీ ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలో దేవుడు నిన్ను గణపరచగలిగితే నా దేవుడు నిన్ను గణపరుస్తాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏ విషయంలో పడిపోయిన జీవితంలో ఏ విషయంలో పడిపోయిన వాడుగా ఉన్నావో ఈరోజు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుని, కల్వరి శిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానాన్ని బట్టి ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగి, ఆ దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే ఆ దేవుడే ఆయనే నిజ రక్షకుడై నీ సొంత రక్షకుడు ఆయన నీ హృదయంలోకి స్వీకరించగలిగితే ఈ రోజే నిన్ను ఆయన నూతన సృష్టిగా నిన్ను మార్చి నూతన స్వభావము లేదా నవీన స్వభావం నీకు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపేవాడుగా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇంకా ఒకవేళ దేవుని ఎదగక, దేవుని అందు విశ్వాసం ఉంచక ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నావేమో, ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. వస్తావా ఈరోజు దేవునికి సమీపంగా? నిన్ను ఆస్వాదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను మేలుతో నింపాలని, నా దేవుడు నిన్ను గణపరచాలని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఈ పిలుపు నీ కొరకే. నువ్వు దేవుని గణపరచు, నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. దావీదు తన కష్టకాలంలో గణపరిచాడు. దేవుడు దావీదును కూడా గణపరిచాడు, ఉద్ధరించాడు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను అంటున్న మాట జ్ఞాపకం చేస్తూ నా ప్రేమ వాళ్ళారా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం నీ కొరకే ఈరోజు గూగుల్ మీట్ లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను గణపరచు అని నేను గణపరచని ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి దేవుడు అనేకమైన విషయాలతో దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఏ విషయంలో బలహీనత ఉన్నావో నీ బలహీనతలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక బలమైన వాడుగా అంటున్నాడు. ఈ చీకటి బ్రతికేందో తొలగించి నేను వెలుగులోకి నడిపించనన్నాడు. నీ దుఃఖం ఏదైనా సరే దుఃఖాన్ని తొలగించి నిన్ను సంతోషంలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు. ఈరోజు గూగుల్ మీట్ లో ప్రభావ పితబడిన వాక్యాన్ని ఫలపడతగా మార్చి నీరు కట్టి ఫలింపచేయమని, విన్న ప్రతి బిడ్డ యందు నీ ఆత్మకార్యాలు జరిగించమని, ఆత్మ నిబ్బరంతో నిబిడల్లో జీవించగలిగి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరచే భాగ్యం దయచేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.